యుద్ధం జరగడం వల్ల కొంతమంది నష్టపోతులు, కొంతమంది లాభపడుతున్నారు. నిజంగా యుద్ధం దేనికి సంకేతం అంటారు సార్? మీ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే ఆర్మీలో కీలకంగా పనిచేసిళ్ళు. మీరు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. సో, ఎట్లాంటి లాభాలుంటాయి? ఎటువంటి నష్టాలుంటాయి సార్? ఏ దేశంలోనైనా సైనికుడైనా యుద్ధం కావాలని ఎప్పుడు కోరుకోడు. దేశ రక్షణ రంగంలో దేశాన్ని రక్షించడం కొరకే బోర్డర్లు ఉంటాడు తప్ప, ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయకుండా ఉండడానికి ఉంటాడు తప్ప, ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేయడానికి ఎప్పుడు కోరుకోడు. ఇప్పుడు ప్రజలను అంటే అత్యధికంగా సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి యుద్ధాలు వస్తే. కాబట్టి యుద్ధాన్ని నివారించడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అత్యధిక పరిస్థితులు బియాండ్ ద లిమిట్స్ దాటిపోయిన తర్వాతనే యుద్ధానికి అనేది సంకేతం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశ సరిహద్దులో జరిగే ఈ ఈ ఇంటర్ బోర్డర్ యుద్ధంలో ఇది యుద్ధం కాదు. మనం ఇప్పుడు పోరాటం చేసేది టెర్రరిస్టుల మీద. మన దేశంలోకి జొరబడి దేశంలో అల్లకల్లాలు సృష్టించి దేశంలో ఉన్న సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకున్న ఇప్పుడు ఈ మధ్యనే జరిగిన పహల్గామ్ అటాక్లో మీరే చూసి ఉంటారు. ఇప్పటి వరకు టెర్రరిస్టులు సైనిక స్థావరాల మీద, సైనిక బండారాల మీద, సైనికుల్ని టార్గెట్ చేసుకొని సైనికుల మీదనే అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు సామాన్య పౌరులకు అటాక్ చేశారు. అలాగే మతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు మన సామాన్యమైన టూరిస్టుల మీద అటాక్ చేయడం అనేది చాలా దురదృష్టకరం.